వరకు కీలక నిందితులందరినీ కూడా అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉంది సిట్. అలాగే ఈడీ కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఆ కేసు విచారణ సంబంధించి అంటే సిట్ సహకారంతో విచారణ జరుగుతూ ఉంది. కొంతమంది నిందితులను ఇప్పటికీ అరెస్టు చేశారు. ఇందులో కీలకంగా ఉన్నవారు, పాలసీ రూపొందించిన వారు, ముడుపులు ఎవరు చేరవేశారు, ఎక్కడి నుంచి ఎలా జరిగింది, ఇలా అనేక కోణాల్లో ఈ విచారణ జరుగుతూ ఉండగా ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఈ ముడుపుల్ని ఎవరికి చెల్లించారు, ఎక్కడికి వెళ్ళాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు, ఇలా అనేక ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క దానికి ఇప్పటికీ సమాధానం వస్తూ ఉంది, బయటపడతా ఉన్నాయి. ఇది చాలా వరకు అందరికీ అర్థమైంది. ఇక ఇందులో అంతిమ లబ్ధిదారు ఎవరు, ఎవరు పొందారు, ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ముడుపుల విషయానికి సంబంధించి గతంలో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. కంటైనర్లలో తరలిస్తున్నారు, తాడేపల్లిలోని ప్యాలెస్కి కంటైనర్లలో తరలిస్తున్నారని. అంటే ఆ రకంగా కొన్ని సందర్భాల్లో కంటైనర్లు వెళ్ళడం కూడా దానికి అనుమానాలు కలగడానికి ఎక్కువగా బలం చేకూర్చిందని చెప్పొచ్చు. అందులోనే డబ్బు తరలిపోతుంది. ఇది ఎన్నికల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున జరిగిందని, ఎన్నికల సందర్భంలో కూడా ఆ రోజున టీడీపీ ఆరోపణలు చేసింది, జనసేన కూడా ఆరోపణ చేసింది వైసీపీ మీద. పెద్ద ఎత్తున డబ్బు తరలి వెళ్ళిపోతుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప ఆ రోజున తనిఖీలు కూడా పెద్దగా చేయలేదని ఆ రోజున ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా ఇవాళ ఈ మద్యం స్కామ్కి సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో ఆ ముడుపులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనే దానిపైన ఇప్పటివరకు ఉన్న అనుమానాలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపున విచారణ జరుగుతుంటే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున డబ్బుని ఆ రోజున ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా పోటీ చేయడం, అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తి పోటీ చేయడం, వారికి కొంత డబ్బుని తరలించారు మూటల్లో అనే కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లుగా సమాచారం. ఆ రకంగా ఆ కోణంలో విచారణ చేస్తుంటే ఇంకా చాలా విషయాలు బయటపడుతున్నాయనేది ఒక సమాచారం. సదరు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు ఎవరనేది మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇద్దరికే తరలించారా, రాష్ట్రంలో చాలామందికి ఈ రకంగా డబ్బు తరలించారా, సంచుల్లో ఎవరు తరలించారు, ఆ టాస్క్ ఎవరు పూర్తి చేశారు, ఎవరు అప్పగించారు, ఇలా ప్రతి కోణంలో కూడా ఒకవైపున విచారణ జరుగుతూ ఉంది. ఇక ఎన్నికల సందర్భంలో మనకు తెలుసు ఒక ప్రాంతంలో డబ్బులు పెద్ద ఎత్తున పట్టుబడటం, ఆ డబ్బులు కూడా ఈ మూటల్లో తరలిస్తున్న డబ్బే పట్టుబడింది కొంతవరకు అనేది ఒక సమాచారం. ఇక చాలా సందర్భాల్లో పోలీసులు పెద్దగా తనిఖీల విషయానికి సంబంధించి ఆ రోజున వైసీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులు ఎక్కడా కూడా పెద్దగా స్పందించలేదని, చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల డబ్బు నియోజకవర్గాలు చాలా వరకు చేరవేశారనేది ఇంకొక సమాచారం. కొంతవరకు పట్టుకున్నారు. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా పనిచేసింది కాబట్టే ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చాలా సందర్భాల్లో సీరియస్గా తీసుకొని తనిఖీలు చేసిన సందర్భం కూడా ఉంది. చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టే కొంతమేర డబ్బు పట్టుబడింది. ఆ డబ్బంతా ఇదేనా అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సిట్టు విచారణ చేస్తూ ఉంది. మనీ లాండరింగ్కి సంబంధించి ఒకవైపున ఈడీ విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తంగా వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేటు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే బీజేపీ లీడర్ జాయిన్ అవుతారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే. ముందుగా సార్,